99 టీవీ నేను ప్రియాంక. వందే భారత్ రైళ్లు ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థలో టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశీయంగా తయారైన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తూ రైలు ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ట్రైన్ 18 పేరుతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ గా మారి దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధునిక సాంకేతికత, ఆటోమేటిక్ డోర్లు, జైరోస్కోపిక్ కంట్రోల్, మెరుగైన హెడ్ కోచ్ డిజైన్, శుభ్రత అన్నీ కలిపి వందే భారత్ ను కొత్త తరహా ప్రయాణ అనుభవాన్ని అందించే రైలుగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు చైర్ కార్ మోడల్లో ఉన్నాయి. దూర ప్రాంతాలకు వేగంగా చేరాలనుకునే ప్రయాణికులకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తున్న ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించాయి. ముఖ్యంగా ఢిల్లీ, వారణాసి, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ వంటి రూట్లలో ఇవి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వందే భారత్ ప్రాజెక్టులో మరో పెద్ద అడుగు వేయడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. అదే వందే భారత్ స్లీపర్ రైలు. రాత్రి ప్రయాణాలకు అనువుగా ఏసీ స్లీపర్ కోచ్లతో ఈ రైళ్లు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేసేందుకు వందే భారత్ స్లీపర్ వేరియంట్ ను తీసుకొస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు పూర్తిగా ఆధునిక ప్రయాణాలతో రూపొందుతున్నాయి. ఎల్ఈడి లైటింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్లు, బయో టాయిలెట్స్, ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక సెన్సార్లు ఇందులో ఉంటాయి. ప్యాసింజర్ల సౌకర్యం కోసం నూతన సస్పెన్షన్ సిస్టమ్, స్టేబుల్ రైడ్ టెక్నాలజీ కూడా అమలు చేస్తున్నారు. చివరి దశకు చేరుకున్న పరీక్షల్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ 180 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఉత్తర మధ్య రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే, వెస్టర్న్ రైల్వే జోన్లలో జరిగిన ట్రయల్స్ లో ఈ రైలు మెరుగైన ఫలితాలు సాధించింది. మహోబా, ఖజురహో, సవాయి, మాధోపూర్, కోటా, నాగదా, అహ్మదాబాద్, ముంబై మార్గాల్లో ట్రయల్స్ నిర్వహించడంతో వందే భారత్ రైలు స్లీపర్ సేవలకు సిద్ధమైంది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రధాన రూట్లలో నడపనున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, మైసూర్, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి రూట్లలో ముందుగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాక రాత్రి రైలు ప్రయాణాల్లో పూర్తి స్థాయి మార్పు వస్తుంది. 2026 జనవరిలో తొలి స్లీపర్ వందే భారత్ రైలు రానుంది. ఈ రైళ్ల రూపకల్పన బెంగళూరులోని బిఈఎంఎల్ యూనిట్ లో పూర్తయింది. చెన్నైలోని పెరంబూర్ ఐసీఎఫ్ కేంద్రం వీటిని పరీక్షించింది. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఉపయోగించే స్లీపర్ కోచ్లు పూర్తిగా కొత్తగా రూపొందించారు. బెంగళూరులోని బిఈఎంఎల్ ఈ కోచ్లను అభివృద్ధి చేసింది. అనంతరం చెన్నై, పెరంబూర్ ఐసీఎఫ్ లో మరింత మెరుగులు దిద్దారు. వందే భారత్ రైళ్ల వేగం, ఆధునిక సౌకర్యాలను రాత్రి ప్రయాణానికి అవసరమైన సౌకర్యంతో కలిపే విధంగా ఈ కోచ్లను డిజైన్ చేశారు. 2026 మార్చి నాటికి మరో 8 వందే భారత్ స్లీపర్ రైళ్లు తయారు చేసే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను అధిక డిమాండ్ ఉన్న లాంగ్ రూట్ల మార్గాల్లో ప్రవేశపెట్టే పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, కన్యాకుమారి మార్గం, చెన్నై ద్వారా నడిచే దూర మార్గాల్లో ఈ రైళ్లను ఉపయోగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రూట్లలో రాత్రి ప్రయాణం చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొత్త స్లీపర్ వందే భారత్ రైళ్లు వేగం, సౌకర్యం రెండింటినీ అందిస్తూ ప్రయాణాన్ని మరింత సులభం చేసేవిగా ఉంటాయి. అంతిమంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వేల్లో సుదూర రాత్రి ప్రయాణానికి కొత్త చరిత్ర లిఖించబోతున్నాయని చెప్పవచ్చు.